బ్రేకింగ్ న్యూస్ పహల్గాం దాడి ఘటనలో కూడా పొరపాటున అటు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి అక్కడ చిక్కుకున్న భారత జవాను పీకే సాహును అయితే పాకిస్తాన్ విడుదల చేసింది. సో ఎట్టకేలకు ఆయన విడుదలతో కూడా తిరిగి భారత్ చేరుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు పహల్గాం దాడి జరిగిన మరుసటి రోజే అటు పీకే సాహునైతే అటు పాకిస్తాన్లో చిక్కుకున్నారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 20 రోజుల నుంచి కూడా అటు పాకిస్తాన్లోనే చిక్కుకుని ఉన్నారు పీకే సాహు. అయితే ఎట్టకేలకు ఈ రోజు పాకిస్తాన్ ఆయన్ని విడుదల చేసింది. సో ఏదైతే పహల్గాం దాడి జరిగిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం, అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ ఆర్మీ బందీలోనే పీకే సాహు ఉన్నారు. సో అయితే ఇప్పటికే భారత ప్రభుత్వానికి సాహు భార్య కూడా విన్నవించుకుంది, తమ భర్త తిరిగి రావాలంటూ కూడా ఇప్పటికే అటు భారత ప్రభుత్వాన్ని కోరింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 20 రోజుల తర్వాత ఆయనైతే విడుదల చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. సో తిరిగి ఇప్పటికే భారత్ అయితే చేరుకుంటున్నారు పీకే సాహు. అయితే దాడి ఘటనలో పొరపాటున అటు పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకుని వెళ్లడంతో కూడా అక్కడ పాకిస్తాన్ ఆర్మీ అయితే పీకే సాహుని అయితే స్వాధీనం చేసుకుంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడే ఉన్నారు. అటారీ గోవా బార్డర్ ద్వారా కూడా అతన్ని మన దేశానికి పంపించింది. సో అయితే గత నెల 23న పాక్ సరిహద్దుల్లోకి అనుకోకుండా ప్రవేశించిన జవాన్ అయితే పాకిస్తాన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. సో అప్పటి నుంచి అక్కడే ఉండిపోయారు. సుమారుగా 20 రోజుల నుంచి కూడా అక్కడే ఉన్నారు పీకే సాహు. సో ఎట్టకేలకు ఈ రోజు ఇప్పుడు అటారీ వాగు బార్డర్ ద్వారా కూడా అతన్ని ఇటు భారత్కి పంపించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, చెప్పండి, సుమారుగా 20 రోజులు కూడా అటు పాకిస్తాన్ ఆర్మీలో అయితే చిక్కుకుని ఉన్నారు భారత జవాన్ పీకే సాహు. సో ఎట్టకేలకైతే అతన్ని రిలీజ్ చేసింది. సో ఇప్పటికీ సరిహద్దు ప్రాంతానికి చేరుకున్నారా? డీటెయిల్స్ ఏంటి? ఏదైతే పహల్గాం ఘటన జరిగిన తర్వాత ఉగ్రవాదుల కాల్పులు జరిగిన తర్వాత ఉద్రిక్త పరిస్థితులు భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్నాయి. ఇక పొరపాటున గస్తీ నిర్వహిస్తున్న సందర్భంలో పాకిస్తాన్ భూభాగంలోకి, అంటే అవన్నీ కూడా పంట పొలాలు ఉంటాయి కాబట్టి అక్కడ సరిహద్దు అనేది గుర్తించలేక పొరపాటున పాకిస్తాన్ భూభాగంలోకి భారత్ కు సంబంధించిన బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ అటు నుంచి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో అతన్ని అదుపులోకి తీసుకుని ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ బందీగా ఉంచుకుంది. అంటే ఏదైతే గస్తీ కాస్తున్న నేపథ్యంలో పీకే షాను వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. దాని తర్వాత కొన్ని రోజులకు పాకిస్తాన్ కి సంబంధించిన రైలు కూడా భారత భూభాగంలోకి రావడంతో అతన్ని కూడా భారత భద్రతా బలగాలు అధీనంలోకి తీసుకున్నాయి. ఇక ఇద్దరి మధ్య చర్చలు జరిగిన తర్వాత ఎట్టకేలకు ఇటు పాకిస్తాన్ పీకే షాను విడుదల చేసేందుకు, ఇటు భారత్ కూడా పాక్ రేంజ్ ను విడుదల చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ మొదట ఏదైతే పహల్గాం లో దాడి జరిగిన తర్వాత, ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాత పీకే షాను అదుపులోకి తీసుకుని ఏమైనా చేసి ఉంటారా లేదంటే కూడా గతంలో అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజులు గడిచినప్పటికీ కూడా పీకే షాను వదిలిపెట్టలేదు. చర్చలు జరుగుతున్నాయి. పై స్థాయి అధికారుల నుంచి ఇంకా సమాచారం రాలేదంటే కూడా కొంత తాత్సారం చేసే ప్రయత్నం అయితే చేశారు. వారం రోజుల తర్వాత ఇటు పాకిస్తాన్ కి సంబంధించిన రేంజర్ కూడా భారత భూభాగంలోకి వచ్చిన తర్వాత వారు కూడా చర్చల నుంచి అందరితో చర్చిస్తూ, అంటే ఆర్మీ స్థాయి అధికారులతో ఉన్నత స్థాయి అధికారులు చర్చలు జరుపుతున్నారు. వారు కూడా దిగొచ్చి ఇటు పాక్ రేంజర్లు కూడా పంపించాలని కూడా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. మరోవైపు ఈరోజు డీజీఎంఓల స్థాయిలో మరొకసారి సమావేశం ఉన్న నేపథ్యంలో 12వ తేదీన సాయంత్రం 5 గంటలకు డైరెక్టర్ జనరల్స్ మిలిటరీ ఆపరేషన్ సంబంధించిన మీటింగ్ జరిగింది. మళ్ళీ 48 గంటలు మరోసారి సమావేశం అవుదామంటూ కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ రోజు ఒక సమావేశం జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ ఇద్దరికి సంబంధించి పీకే షాహ్ సంబంధించి కానీ ఇటు పాక్ రేంజర్కి సంబంధించి ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉందనేది ప్రధానంగా సమాచారం ఉంది. దానిలో భాగంగానే ముందుగానే నిర్ణయించుకున్న దాని ప్రకారం ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఇటు అటారీ సరిహద్దు నుంచి పీకే షాను వారు విడిచిపెట్టారు. ఇటు పాక్ రేంజర్ను కూడా ఇక్కడ నుంచి వాళ్ళు విడిచిపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు కూడా తెలియజేశారనేది కూడా సమాచారం ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఇటు భారత ఆర్మీ నుంచి, అంటే ఒక అర్ధగంట క్రితం వరకు పీకే షా కుటుంబ సభ్యులు కానీ వారి భార్య కానీ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. అటు వారి భార్యను సంప్రదించిన నేపథ్యంలో కూడా, మీడియా సంప్రదించిన నేపథ్యంలో ఇప్పటివరకు మాకు ఎటువంటి సమాచారం లేదు. ఇటు ఆర్మీకి సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులతో సంప్రదించి వారితో మాట్లాడిన తర్వాత మీకు వివరాలు చెప్తామంటూ కూడా పీకే షాకు సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ వారి భార్య కానీ చెప్పింది. ఇక ప్రధానంగా ఏదైతే ఇప్పుడు పీకే షాను విడిచిపెట్టిన తర్వాత డైరెక్ట్గా ఇంటికి పంపించకుండా ఇటు భద్రతా బలగాలు ముందు హెడ్ క్వార్టర్స్కు పాకిస్తాన్ అప్పచెప్తోంది. తర్వాత ఇటు భారత్ కూడా వారి హెడ్ క్వార్టర్స్కు
పాక్ రేంజర్ని అప్పగిస్తారు. ఇక ఈ 20 రోజుల వ్యవధిలో అంటే దాదాపు 21వ రోజు కూడా చేరుకున్నట్టుంది. ఈరోజు ఉదయం 10:30 గంటలకు పీకే షాను విడిచిపెట్టారు. ఇక 20 రోజుల వ్యవధిలో పాకిస్తాన్ బీఎస్ఎఫ్ జవాన్ పట్ల ఏ విధంగా వ్యవహరించింది, ఏమైనా అనుచితంగా వ్యవహరించి భౌతికంగా ఏమైనా దాడి చేసిందా, ఏమైనా ఇబ్బందులు గురి చేసిందా, ఏంటి అసలు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అక్కడ బందీగా చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం ప్రశ్నించారు మిమ్మల్ని అనే అంశాలపై కూడా ప్రధానంగా బీఎస్ఎఫ్ జవాన్ నుంచి కూడా కొంత సమాచారం అయితే భారత భద్రతా బలగాలు, భారత సైన్యానికి సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా పీకే షా నుంచి కొంత సమాచారం సేకరించే అవకాశం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇటు కూడా పాకిస్తాన్ రేంజర్ కూడా అటువైపు వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా అదేవిధంగా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఏదైతే మొదట చాలామంది చాలా ఆందోళన వ్యక్తం చేస్తారు, అసలు పీకే షా ఉన్నారా లేరా, ఏమైనా చేశారా అనేది కూడా కుటుంబ సభ్యులతో పాటు దేశవ్యాప్తంగా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ మధ్యలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పీకే షా సేఫ్గానే ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఎట్టకేలకు 20 రోజుల తర్వాత ఆ పీకే షాని ఈరోజు ఉదయం 10:30 ఇటు సైనిక అధికారులతో చర్చలు జరిపిన తర్వాత ఉన్నత స్థాయి అధికారుల అంగీకారం మేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇటు పాక్ రేంజర్ను భారత్ విడిచిపెట్టేలాగా, మరోవైపు భారత బీఎస్ఎఫ్ జవాన్ను పాక్ విడిచిపెట్టేలాగా కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇద్దరు కూడా హెడ్ క్వార్టర్స్కు ఇద్దరిని, ఇటు బీఎస్ఎఫ్ జవాన్ పీకే షాను, ఇటు మరోవైపు పాక్ రేంజర్ను కూడా వారు హెడ్ క్వార్టర్స్కు అప్పగిస్తారు. అప్పగించిన తర్వాత వారి ఇళ్లకు వాళ్ళు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కానీ 20 రోజుల వ్యవధిలో ఏం జరిగింది అనేది పీకే షా నుంచి మాత్రం భద్రతా బలగాలు, ఇటు సైన్యానికి సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులు అయితే సమాచారం సేకరించే అవకాశం కనిపిస్తుంది. అంటే 20 రోజుల వ్యవధిలో ఏమైనా ఇబ్బందులు గురి చేశారా, ఎటువంటి సమాచారాన్ని అయితే మీ నుంచి ప్రశ్నలను అడిగారు అనే అంశాలపై కూడా ప్రధానంగా ఆ పీకే షాను సైనిక అధికారులు అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఈరోజు డీజీఎంఓల సమావేశం జరగబోతుంది. దీనిలో కూడా ఈ అంశం కూడా ప్రధానంగా ప్రస్థానానికి వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అఖిల ఫలించినట్టేనా? అండ్ అలాగే ఇప్పుడు పీకే షాను వైద్య పరీక్షల నిమిత్తం ఏమైనా అక్కడ ట్రీట్మెంట్ చేయించే అవకాశం కూడా కనిపిస్తుందా? అండ్ వారి కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు అధికారికంగా ఏమైనా ప్రకటన చేశారా? రైట్, కుటుంబ సభ్యులను మీడియా ప్రశ్నించిన నేపథ్యంలో వారిని సంప్రదించిన నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం అయితే వారికి లేదు అనేది కూడా వారు చెప్తూ ఉన్నారు. అధికారికంగా ఇంకా ఇటు భారత ఆర్మీ సంబంధించి కానీ ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఎటువంటి సమాచారం అనేది హెడ్ క్వార్టర్స్ నుంచి మాకు రాలేదు. వారితో సంప్రదించిన తర్వాత వారిని అడిగిన తర్వాత వివరాలు మీడియాకు వెల్లడిస్తామంటూ కూడా వారి భార్య పీకే షా భార్య కూడా తెలియజేసింది మీడియా సంప్రదించిన నేపథ్యంలో. ఇలాగే మరోవైపు ఇటు పాక్ రేంజర్ను కూడా ఇప్పటికే విడిచిపెట్టారు కాబట్టి ఇద్దరి మధ్య ఒక కీలక ఒప్పందం కుదిరింది అనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. అంటే ఇద్దరికి సంబంధించి ఇరు దేశాలకు సంబంధించిన వారు బందీలు ఉన్న నేపథ్యంలో ఒకరినొకరు విడిచిపెట్టుకోవడానికి సంబంధించి ఒప్పందం కుదిరింది. దానిలో భాగంగా విడిచిపెట్టారనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. ఇక మరోవైపు ఉన్నత స్థాయి సమావేశాలు ప్రధానంగా జరుగుతున్నాయి. ఇటు సెంట్రల్ క్యాబినెట్ సెక్యూరిటీ సమావేశం కానీ కేంద్ర క్యాబినెట్ సమావేశం కూడా ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం చర్చోపచర్చలు జరిగిన తర్వాత అంటే పొరపాటున వచ్చారు, అంటే ప్రశ్నించిన నేపథ్యం ఇటు పాక్ రేంజర్ను భారత్కు సంబంధించిన బలగాలు ప్రశ్నించాయి, ఇటు మరోవైపు పీకే షాను కూడా పాకిస్తాన్కు సంబంధించిన భద్రతా బలగాలు ప్రశ్నించిన నేపథ్యంలో పొరపాటున మాత్రమే అది సెక్యూరిటీల విధుల నిమిత్తం గస్తీ కాస్తున్న నేపథ్యంలోనే అక్కడ డ్యూటీలో ఉన్న సమయంలో పొరపాటున పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళానని చెప్పిన నేపథ్యంలో అతని దగ్గర ఎటువంటి అనుమానితకు సంబంధించిన ఆయుధాలకు సంబంధించి కానీ అనుమానిత వస్తువులకు సంబంధించి కానీ వేరే ఎటువంటి దొరకని నేపథ్యంలోనే పొరపాటు వచ్చారనేది కూడా వారు కూడా గుర్తించారు. కానీ కేవలం బందీగా మాత్రం ఉంచుకున్నారు. అంటే ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే దాని ఒక ఆయుధంగా వాడుకోవచ్చు పీకే షాను అనేది కూడా ప్రధానంగా ఇప్పటివరకు భావించారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే పాక్ రేంజరు భారత్ భూభాగంలోకి ఎంటర్ అయిన తర్వాత దొరికారో అప్పుడే వారు కూడా దిగొచ్చి చర్చోపచర్చలు జరిపిన తర్వాత ఇద్దరి మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరిన తర్వాత వారు ఇద్దరిని విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలోనే అటారీ సరిహద్దు నుంచి పాక్ రేంజర్ను విడిచిపెట్టారు. మరోవైపు అటు పాకిస్తాన్ కూడా బీఎస్ఎఫ్ జవాన్ పీకే షాను కూడా విడిచిపెట్టారు. ఇక కుటుంబ సభ్యులు మాత్రం సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మీడియా అడిగినప్పుడు ఇప్పుడే మాకు తెలిసింది, ఇంకా అధికారికంగా తెలియలేదంటూ కూడా వారు చెప్తున్నారు. వారికి అధికారికంగా మీడియాకు చెప్తాము, వారితో భద్రతా అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత వారు సమాచారం ఇచ్చిందని చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు హెడ్ క్వార్టర్స్కి మాత్రం ఇద్దరిని కూడా అటు పాక్ రేంజర్లు కూడా అతని హెడ్ క్వార్టర్స్కి తీసుకువెళ్తారు, ఇటు బీఎస్ఎఫ్ జవాన్ కూడా హెడ్ క్వార్టర్స్ తీసుకొచ్చిన తర్వాత ఈ 20 రోజుల వ్యవధిలో ఏం జరిగింది అనేది కూడా బీఎస్ఎఫ్ జవాన్ నుంచి వివరాలు సేకరించే అవకాశం అయితే